జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ 10వ తరగతిలో విద్యార్థులు ఘనమైన విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 10th క్లాస్ రిజల్ట్ ప్రథమ స్థానంలో నిలపాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణతలో జిల్లా స్థాయిలో నిలబెడతామని ఆయన పేర్కొన్నారు. ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్కు హెడ్ మాస్టర్ గా రావడం ఎంతో సంతోషంగా గౌరవంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యార్థినులతో నిర్వహించినటువంటి సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెదరపోయిన యాకమ్మ, ఉప సర్పంచ్ గొట్టం విజయేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు విద్యార్థులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చదువు ఏమైతే సారు నువ్వు సారు కొట్టకపోతే తిట్టకపోతే ఎలా బాగుపడతావు? ఇంటికాడ అమ్మా నాన్న చెప్పింది వినకపోతే ఎలా బాగుపడతావు? ఇంకొకటి బైకులు సారిగా అంటున్నట్టు బైకులు చిన్నపిల్లలు బిడ్డ 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే మనము వాహనాన్ని నడపాలి. ఈ లోపు మనం వాహనాన్ని నడిపి జరగడానికి ఏమైనా జరిగితే ఏమవుతుందంటే, ఒక తల్లి 9 నెలలు నువ్వు కడుపులో తంతుంటే, నువ్వు కడుపులో ఇబ్బంది పెడుతుంటే 9 నెలలు నేను మోసి ఈ భూమికి నిన్ను పరిచయం చేపిస్తే నువ్వు అడ్డమైన బండి నడిపి జరగడానికి ఏమైనా జరిగితే ఆ తల్లి యొక్క గుండె కోట, ఆ తల్లి యొక్క గుండె బాధను నువ్వు చూడవు. తను కుమిలి తన జీవితం ముగిసే వరకు కూడా బాధపడుతుంది. కావున మనం చేసే చర్యలు మన తల్లిదండ్రులకు చెడ్డ పేరు గుండె కోతను తీసుకురావద్దని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనము ఈ భూమి మీదకి పరిచయం అయినాము అంటే వాళ్ళే కారణం, మన తల్లిదండ్రులు కారణం. వాళ్ళ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేయకూడదు. అలాగే నువ్వు చదువుతున్నటువంటి ఈ బయటికి మంచి పేరు తేవాలంటే ఏం చేయాలి? నువ్వు మంచిగా చదువుకొని మంచి ర్యాంకులు కొట్టాలి. అదే స్థాయిలో ఈరోజు కొలనుపాక ఉంది. ఆ కొలనుపాకను ఆ స్థాయిలో ఉంచుతున్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులకు మరొకసారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇకపోతే ఆటలలో చాలా మంది రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వెళ్ళినట్టు మన దగ్గర తెలుస్తా ఉంది. ఆ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయికి తీసుకెళ్తున్నటువంటి పీటీ సార్ గారికి కూడా, జోసెఫ్ సార్ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మనకు ప్రభుత్వం కూడా మనకి ఏం చేస్తుంది? భోజనం, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, మంచి భోజనం పెడుతుంది, బట్టలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, చదవాలి. మన కాన్సెప్ట్ అంతా చదవాలి. ఈ సందర్భంగా నేను ఒకటే ఒక విషయాన్ని గుర్తు చేస్తామని గుర్తుపెట్టుకోండి. ఆసియాలోనే 8వ సంవత్సరంలోనే తన 10వ తరగతి పూర్తి చేసినటువంటి ఒక బాలిక ఉంది. మీకు తెలుసా? 8వ సంవత్సరమే, 8 సంవత్సరాలకే తన 10వ తరగతి పూర్తి చేసినటువంటి ఆసియాలోనే ఒక అమ్మాయి ఉంది. అది ఇక్కడ కూడా కాదు, లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 8వ సంవత్సరంలోనే 10వ తరగతి పూర్తి చేసినటువంటి ఒక బాలిక ఏమో తెలుసా? నయనా జస్వాల్. మీరు యూట్యూబ్ లో కొట్టడానికి తెలుస్తుంది. స్కూల్ని బాగా చేసుకోవాలని ఎవరికైనా ప్రాతిథ్యం ఉంటుంది. కానీ మిగతా మేడంకి ఉందా లేదు అని నేను చెప్పను. కాకంటే కొంచెం ఊరంటే ఎవరికైనా అదొక అమ్మతో వస్తుంది. ఇప్పుడు దాకా డ్యాన్స్లు అవన్నీ చేశారు. మంచిగా మీకు మంచి భవిష్యత్తు ఉంది. మంచి చదువుకోవాలి. ఎప్పుడైనా 10 of 10 రావాలని మేము మా కొంత ప్రయత్నం మీకు సహకరిస్తాం. స్కూల్కి ఎప్పుడు ఏదైనా ఎప్పుడు మా సహకారం మీకు ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, విద్యార్థి దేవో భవ. ఇది ఎప్పుడు మర్చిపోతే మనిషి మనుగడ ఉండదు. ఎప్పుడు దీన్ని మర్చిపోవద్దు పిల్లలు. ఇంకా మీ భవిష్యత్తు కోసం మేము అందరం సహకరిస్తామని చేస్తున్నాం. పిల్లలైతే 10th వాళ్ళైతే బాగా చదువుకోవాలని, 10 of 10 రావాలని మేమైతే కోరుకుంటున్నాం. అందరికీ సమయం ఇచ్చిన వేణుసారికి కృతజ్ఞతలు. పిఎస్సి పాఠశాల కాబట్టి అనేక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి, విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా
మన పాఠశాలలో పోయిన సంవత్సరం దాదాపు 100% ఫలితాలను సాధించినాము. అందులో మండల పోస్ట్ 545 మార్కులతో కరి అర్చన మరి నిలిచి దాదాపు 500 పైన 12 మంది విద్యార్థినులు స్కోర్ చేసి పాఠశాల ప్రతిష్ట నిలబెట్టారు. వారికి అభినందనలు. అదేవిధంగా మరి పాఠశాలలో అనేక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. మరి పాఠశాల అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తున్నాము. మరి పాఠశాలలో వివిధ కార్యక్రమాలు ముఖ్యంగా మ్యాథ్స్ సర్కిల్ కానీ, సైన్స్ సర్కిల్ కానీ, తర్వాత ఇంగ్లీష్ డే సెలబ్రేషన్స్, ఎక్స్పోజర్ విజిట్, తర్వాత ఫీల్డ్ విజిట్, దాంతో పాటు మరి మన పాఠశాలకు 2 కొత్త కోర్సులు రావడం జరిగింది. ఇందులో భాగంగా బ్యూటీ అండ్ వెల్నెస్, తర్వాత ఆటోమోటివ్స్. ఇందులో బ్యూటీ అండ్ వెల్నెస్ మేడం గారు జాయిన్ అయ్యి మరి పిల్లలకు శిక్షణ కార్యక్రమాలను ఇస్తున్నారు. మరి ముఖ్యంగా పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య, సాంకేతికతతో కూడిన విద్య కోసం మరి మనకు పిహెచ్డిలో భాగంగా ఏటీఎల్ ల్యాబ్ రావడం జరిగింది. పిల్లలకందరూ మరి ప్రతిరోజు కూడా క్లాసులు నిర్వహించబడుతున్నాయి. తర్వాత వొకేషనల్ కోర్సు ఉంది మన దగ్గర. ముఖ్యంగా హౌస్ వైరింగ్ లో కూడా పిల్లలు నిరంతరం శిక్షణ పొందుతున్నారు. దాని ఆధారంగా కొంతమంది అయినా మరి నైపుణ్యంతో కూడిన విద్య కోసం ఐటీఐ ఆలయంలో మరి కొత్త విలువైన మరి ట్రైనింగ్ ఫెసిలిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టాటావారి కన్సల్టేషన్తో మరి అందులో మన పాఠశాల విద్యార్థులు చాలా మంది చేరి నైపుణ్యాన్ని సాధించి వివిధ ఉద్యోగాల్లో చేరుతున్నారు. వారికి అభినందనలు. తర్వాత మరి అలాంటి నాయకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి టీచర్ను మరి ముందుండి నడిపిస్తూ తన సూచనలు చేస్తూ పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వేణుగోపాల్ జేహెచ్ఎం గారికి కంగ్రాచులేషన్. మరి మంచి టీం ఉంది సార్ మీకు. టిఎంసి స్కూల్స్ అంటే అందరూ భయపడుతున్నారు. కొంచెం ఒత్తిడితో కూడినటువంటి ఆ వాతావరణం. టిఎంసి స్కూల్స్ అన్నీ సక్రమంగానే విధులన్నీ నిర్వహిస్తున్నప్పుడు వచ్చిన గ్రాంట్స్ని కూడా సక్రమంగానే చేస్తున్నారు. కానీ కొన్ని అపోహలు ఉండటం వల్ల వీళ్ళందరూ ఇంకొంచెం భయపడుతున్నారు. అయినప్పటికీ మరి తన స్వగ్రామమైనటువంటి ఈ పాఠశాలనే ప్రధానోపాధ్యాయ ఆ పోస్టుగా ఎన్నుకొని వచ్చి విద్యార్థులకు తనదైన శైలిలో సేవలు అందిస్తున్నారు. మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అకాడమిక్స్ పరంగా అన్ని విషయాలలో కూడా గత ఇయర్లో ఎట్లా లేదంటే ఓన్లీ ఎఫ్ఎల్ఎన్ ప్రాథమిక స్థాయిలోనే పిల్లలను కొంచెం ఎక్కువగా అన్ని విషయాలలో కూడా సమర్థవంతంగా నేర్పిస్తే హై స్కూల్కి వస్తే చూసుకోవచ్చానండి. కానీ గవర్నమెంట్ ఇయర్ కూడా ఒక నూతనమైన విధానంలో ఆలోచనలు చేస్తూ ఆ ఎంఏఓస్ అందరికీ హై స్కూల్ స్థాయిలో కూడా మరి ఉపాధ్యాయులు బోధించేటువంటి ఆ పాఠ్యాంశాలను వింటూ ఆ రిపోర్టును కూడా మేము తరగతి గది పరిశీలన చేస్తూ విద్యార్థులు మరి ఏ విషయంలో వెనుకబడుతున్నారు, ఏ విషయంలో ఇంకా బోధనా క్రమాన్ని మనం విద్యార్థులకు ఇంకా వాళ్ళ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ సపోర్టివ్ సూపర్విజన్గా ఏ విధంగా చేయాలి. ప్రతి విద్యార్థి కూడా మంచి విద్యను అభ్యసించాలి. ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ ఇక్కడ ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోతారు. ఆ పాఠశాల స్థాయి విడిచిపెట్టి విద్యార్థి బయటికి వెళ్ళేసరికి ఏ రంగంలోనైనా నేను ముందుకు వెళ్ళగలిగినటువంటి నమ్మకాన్ని మరి పాఠశాల స్థాయిలోనే అన్ని విధాలుగా విద్యార్థిని తయారు చేసి మనం పంపాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగానే ప్రాథమిక స్థాయిలో అటువంటి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంతో పాటు హై స్కూల్ స్థాయిలో ఆ యొక్క మిడ్లైన్ కూడా నిర్వహిస్తూ వాళ్ళ యొక్క తరగతి గది పరిశీలన చేస్తూ మరి ఇంకా తగు సూచనలు చేస్తూ మరి రాష్ట్ర స్థాయికి మేమైతే అన్ని విషయాలను కూడా మనం చేరవేయడం జరుగుతుంది. వారు సూచించిన ప్రతి సూచనల మేరకు మరి ఇప్పటికీ కూడా మిడ్ డే మీల్స్ అని, యూనిఫామ్స్ అని, టెక్స్ట్ బుక్స్ గత సంవత్సరం చూస్తున్నట్లయితే నోట్బుక్స్ కూడా వచ్చాయి విద్యార్థులకు. వాటితో పాటుగా పిహెచ్డి పాఠశాలలకు మరి ప్రత్యేకమైనటువంటి ఎన్నో వసతులు కల్పిస్తూ ఉన్నది. టూర్స్ అని, కల్చరల్ ప్రోగ్రామ్స్ అని వీటన్నిటికీ చేసిన ఉద్దేశం ఏంటంటే మరి పూర్వకాలంలో లేనటువంటి అన్ని వసతులు కల్పిస్తూ విద్యకు పిల్లవాడు ఎక్కడో కూడా ఇబ్బంది పడకూడదు. అన్ని విషయాలలో విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. కనుక ప్రభుత్వ పాఠశాలను ఇంకా బలోపేతం చేస్తూ మరి ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలు తీసిపోవు.
అని చెప్పేసి నిరూపించుకుంటూ గత విద్యా సంవత్సరంలో మన 10వ తరగతి ఫలితాలను 22వ స్థానం నుండి 7వ స్థానానికి తీసుకురావడం జరిగింది. ఈసారి 3వ స్థానంలో ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం ఆదేశాలు చేయడం జరిగింది. ఆ దిశగానే వేకప్ కాల్స్ అని 10th క్లాస్ స్టూడెంట్స్ను మరి సీక్రెట్ ఏపీసీ గ్రేడ్స్గా విభజించి పిల్లలను అది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ వాళ్ళను విద్యలో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రగతిలో శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.